ఎన్ని చెక్కింగులు జరిగినా కొందరు సిటీ బస్సులల్లో టికెట్ లేకుండానే ప్రయాణం చేస్తారు. 2-3 స్టేజీలు దాటినాక బస్సు దిగిపోతారు. అప్పుడప్పుడు కొందరిని చూస్తుంటాం కదా. కానీ అదే రైళ్లలో ముచ్చట ఎట్లుంటది? రైళ్లలో కూడా కొందరు టికెట్ లేకుండానే ప్రయాణం చేస్తారు అంటారు కదా. అయితే ఇక్కడ మాత్రము ఒకళ్ళు టికెట్ తీసుకోలేదులా, కానీ ఎక్కడ కూర్చొని ప్రయాణం చేసిండో చూస్తే ముక్కు మీద ఏలేసుకుంటారు పక్కా. చూసేయండి. అవ్వర బిడ్డ చూసిరానుల్లా యాడ కూసున్నాడో 2 బోగిల నడుమ నక్కి కోతి కూసున్నట్టే కూసున్నాడు. ఓ మోతేవారు దిగు, రైలాగింది. ఆడ కూర్చొని ఏం చేస్తావు? జరంత అటు ఇటు అయితే కింద పడతావు. కథ సల్లగుండా రైలు మీద కూర్చొని ఏదో మాట్లాడుకుంటా తమాషా చేస్తున్నాడు. జర దిగవే అన్నా, నువ్వు చేయబట్టి ఎన్ని రైళ్ళు ఆగినాయో, ఎంతమంది ప్రయాణాలు లేట్ అయినాయో తెలిసినా. దిగు. అమ్మయ్యా, అటు ఇటు చేసి దిగొచ్చిండు కదా. చెప్పవే అన్నా, గిదెందుకు ఎక్కినావు? యాడ జాగలేదానే? కింద పడుకున్నా, చలికి ఇట్లా పడుకున్నా. అంత స్పీడ్ కొద్దీ 4 డబ్బాలు ఉండే, 4 డబ్బాల నుంచి ముందుకు వచ్చిన 200 అంత ఎంత స్పీడ్ ఉందో ట్రైను. అది జరిగితే ఫోన్ జరిగితే స్పాట్ డెడ్ అయింది. బస్సు ఎక్కి కాశీకి దర్శనానికి పోయినా మళ్ళా ఆడికెళ్ళి వచ్చేటప్పుడు రైలు ఎక్కినా అంటున్నాడు. కానీ అసలు 2 బోగిల నడుమ ఎందుకు కూర్చున్నావు అంటే కాకమ్మ కథలు చెప్తున్నాడు. పోలీసులకు కూడా ఏం అర్థం కాకుండేసరికి 2-3 గంటలు కూసబెట్టి మాట్లాడితే జరంత మెంటల్ టెన్షన్ లో ఉండడం తెలిసిందట. రైలు గోరఖ్పూర్ నుంచి మంచిర్యాలకు వచ్చినాక ఎవలో చూసి చెప్తే దించిర్రు. కానీ ఇంకా నయం ఏం కాలేదు పట్టుర్రి. అసలు అంత ధైర్యం ఎట్లొచ్చిందో, ఎట్లా కూసున్నాడు అనేది ఇంకా ఎవ్వరికి అర్థమైతలేదు.